కంటెంట్ గానే ఫేస్ కావాలి కదా, అసలు ఫేస్ లేకుండా చూపిస్తున్నారు మీరు. అదే అండి కంటెంట్. స్టార్ హీరో ఉన్నా కానీ థియేటర్ రావడానికి జనాలు వస్తున్నారు. ఇప్పుడు థియేటర్కి రప్పించడానికి ఒక ఫేస్ కావాలి, పోస్టర్ కావాలి, ఒకటి థియేటర్కి జనం రావాలంటే ఫేస్లో ఏం చూపించారు. 26 క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో, కానీ ఏ ఫేస్ కూడా ఏ క్యారెక్టర్ కూడా ఫేస్ ఏం కనిపించండి. ఆర్టిస్టులు ఎలా ఒప్పుకున్నారు మీ ఫేస్ చూపేమో మీ చెయ్యో కాదో వాడుకుంటాము లేకపోతే ఏం చేస్తామంటే ఫస్ట్ చెప్పాను వాళ్ళకి. చెప్పారా? చెప్పాను అందరికి కూడా డీటెయిల్గా చెప్పాను. స్టోరీ ఇది, కాన్సెప్ట్ ఇది. సెట్లో ఎలా ఉండేవాళ్ళు సుహాసిని గారు? మీకు ఆమెతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. చెప్పండి. సుహాసిని గారుతో కో ఆర్టిస్టులు ఉన్నారు ఇంకా ఆమె కాంబినేషన్లో. వాళ్ళ పేర్లు ఇప్పుడు మెన్షన్ చేయడం వద్దు. ఓకే. వాళ్ళు చెప్పారు డైలాగ్ కొంచెం ఇలా చెప్తే బాగుంటుందేమో మేడం అని సుహాసిని గారు చెప్పారు. తను చెప్పినప్పుడు సుహాసిని గారు ఒకటే చెప్పారు. సుహాసిని గారికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఒక కాంబినేషన్లో చిన్న సీన్ ఒకటి ఉంటుందండి. అది అయిపోయిన తర్వాత లేచి ఆయన కౌలించుకున్నారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. చెప్పండి, పర్లేదు, చెప్పండి. ప్రొడ్యూసర్ అనేవాడు ఏంటంటే ఏం లేదు, క్యారవెన్ ఎక్కి ప్రశాంతంగా కూర్చుంటాడు, ఆయన ఎంజాయ్మెంట్లో ఆయన ఉంటాడు అనే ఫీలింగ్ తీసుకొస్తున్నారు తప్ప. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు శివప్రసాద్ గారు ఉన్నారు. ఈయన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ అని ఒక బ్యానర్ స్టార్ట్ చేశారు. దాదాపు 3-4 సినిమాలు రెడీ అయిపోయాయి. తెలుగుతో పాటు సైమల్టేనియస్గా వేరే లాంగ్వేజ్లు కూడా సినిమాలు చేస్తున్నారు. శివప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఏంటి శివప్రసాద్ గారు, ఏంటి రావడం ఫుల్ బ్యాంక్తో వచ్చేసారు ఇండస్ట్రీకి? ప్రొడ్యూసర్గానే వద్దామని వచ్చామండి. అన్ఎక్స్పెక్టెడ్గా డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది అంతే. ఓకే. ఎన్ని సినిమాలు ఇప్పుడు అయిపోయినాయి షూటింగ్? 3 మూవీస్ అయిపోయాయండి. ప్రొడ్యూసర్గా ఒక మూవీ అండి, డైరెక్టర్గా 2 మూవీస్. టోటల్ మా బ్యానర్ మీద 3 మూవీస్ అయిపోయాయండి. ఓకే. బ్యానర్ పేరు? శ్రీ పద్మిని సినిమాస్ అండి. శ్రీ పద్మిని సినిమాస్. 3 సినిమాలు అయిపోయి రెడీగా ఉన్నాయి రిలీజ్కి? అవునండి. ఓ ఓకే. అంటే ఇప్పుడు లాస్ట్ మూవీ సాంగ్ షూటింగ్ ఉందండి బ్యాలెన్స్. ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేసిన మూవీ ఒకటి, నేను డైరెక్ట్ చేసిన మూవీ ఒకటి, 2 కూడా రిలీజ్, రెడీ టు రిలీజ్. ఏంటి పేర్లు కూడా చెప్పండి, పర్లేదు ఆడియన్స్ కోసం. రారాజా అండి, మార్చ్ 7th రిలీజ్. అవును, ట్రయల్ రోజు చూసాము, టేజర్ రోజు చూసాము. మాతృ అండి, మేలో ప్లాన్ చేస్తున్నాం రిలీజ్. మాతృ ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మేలో రిలీజ్ చేస్తున్నాం. అదొకటి, ఇదొకటి 2 పేర్లు పెట్టారు. అవునండి. ఇంకొకటి సుహాసిని గారు లీడ్ రోల్లో, సందీప్ మాధవ్ హీరోగా, మహతి అండి సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అంతే. దాని పేరు కూడా పెట్టేశారు ఆల్రెడీ, మహతి అండి. వేరే లాంగ్వేజ్లో ఏ సినిమా చేశారన్నారు? ఏంటంటే జరుగుతుంది, పోస్ట్ జరుగుతున్నాయి, అవి పోస్ట్ వర్క్ జరుగుతుందా? అవునండి. ఓకే. దానికి పేర్లు ఇంకా ఏమి ఇంకా బయటకు రాలేదు. ఓకే. ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయింది మీ జర్నీ అన్నారు. అవునండి. సినిమా ఇండస్ట్రీకి ఎవరైనా డబ్బులు సంపాదించుకోవాలని వస్తారు. అవునండి. మామూలుగా ఎవరైనా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అంతే అండి. ఎందుకు వచ్చారు మీరు ఇండస్ట్రీ కంటే రకరకాల కారణాలు చెప్తుంటారు. ప్యాషన్తో వచ్చామని కొంతమంది, లేకపోతే డ్రీమ్ అని కొంతమంది, పేరు కోసం వచ్చామని కొంతమంది, డబ్బుల కోసం అని తక్కువ మంది చెప్తారు. ఏ రకమైన ప్రొడ్యూసర్? ప్యాషన్ తోటే వచ్చామండి, ప్రొడ్యూస్ చేద్దామని వచ్చాము. అన్ఎక్స్పెక్టెడ్గా డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది అంతే. ఓకే. మొదట ఏ సినిమాని స్టార్ట్ చేశారు? మాతృ మూవీ అండి, జాన్ జక్కీ గారి డైరెక్షన్లో స్టార్ట్ చేశాము. అయ్యా అది ప్రాసెస్లోనే అనుకోకుండా ఇది డైరెక్షన్ చేయాల్సి వచ్చింది. మాతృ సినిమాకి సంబంధించి ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారు? శ్రీరామ్ గారు అండి. ఓ, శ్రీరామ్ చేసింది. శ్రీరామ్ గారు, ఆమని, దేవి ప్రసాద్ గారు. ఒకరికొకరు శ్రీరామా? అవునండి, ఒకరికొకరు శ్రీరామ్ గారు, ఆమని గారు. ఓకే. విజయ్, సుగ్గి విజయ్ హీరోగా, మళ్ళీ రూపాలి భూషణ్ అని మిస్ జార్ఖండ్ ఆమె. ఓకే. టోటల్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అండి అందరు కూడా. ఇంకేంటి, మేము రారాజ్ సినిమా అనేది సార్ చూసాము, కంటెంట్ చూసాము సార్. ఏంటి అది డిఫరెంట్ స్టైల్లో వెళ్తున్నారు, అది వీపులు చూపిస్తున్నారు, లేకపోతే మొహాలు చూపించలేదు జనాలు? ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఎక్కడ వచ్చింది ఆలోచన ఇది? అంటే అనుకోకుండా వచ్చిన ఆలోచన అండి, దాని పర్టికులర్ ప్లానింగ్ ఏమీ లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఆలోచన, తీద్దాం అనుకున్నాం, అట్లా తీసేసాం అంతే. అంటే మెయిన్ ఒపీనియన్ ఏంటంటే కంటెంట్ అంటే కథ ఇంపార్టెంట్ అన్న ఆలోచనలో వచ్చిన ఐడియా ఇది అంతే. ఓకే. ఇప్పుడు పెద్ద హీరో కానివ్వండి, చిన్న హీరో కానివ్వండి, ఏ లాంగ్వేజ్ అయినా అవనివ్వండి, కంటెంట్ లేకపోతే సినిమా ముందుకెళ్ళదు అనేది ఇంతకుముందు ప్రీవియస్లో డెఫినెట్గా ఈ హీరో పలానా హీరో ఉంటే, పలానా హీరోయిన్ ఉంటే డెఫినెట్గా ఆడేవి. ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో కథను బేస్ చేసుకొని మలయాళం కానివ్వండి, తెలుగు కానివ్వండి, తమిళ్ కానివ్వండి, భాష అనేది ఏం లేకుండా కంటెంట్ బాగుంటే అందరూ ఆదరిస్తున్నారు. ఓకే. ఆ కంటెంట్ బేస్ చేసుకొని తీసిన సినిమానే రారాజా. కంటెంట్ గానే ఫేస్ కావాలి కదా, అసలు ఫేస్ లేకుండా చూపిస్తున్నారు మీరు. అదే అండి, కంటెంట్. స్టార్ హీరో ఉన్నా కానీ థియేటర్ రావడానికి జనాలు వస్తున్నారు. ఇప్పుడు థియేటర్కి రప్పించడానికి ఒక ఫేస్ కావాలి, పోస్టర్ కావాలి, ఒకటి థియేటర్కి జనం రావాలంటే
అదండి కథాకథనమే హీరో హీరోయిన్లు అండి. ఫేస్లో ఏం చూపించారు, 26 క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో, కానీ ఏ ఫేస్ కూడా ఏ క్యారెక్టర్ కూడా ఫేస్ ఏం కనిపించండి. ఓకే, వెళ్ళిపోతుంటుంది అలా ఎంగేజ్లో వెళ్ళిపోతుంటారు. ఆర్టిస్టులు ఎలా ఒప్పుకున్నారు? మీ ఫేస్ చూపేమో మీ చెయ్యో కాదో వాడుకుంటాము లేకపోతే చేస్తామంటే ఫస్ట్ చెప్పాను వాళ్ళకి. చెప్పారా? చెప్పాను అందరికి కూడా డీటెయిల్గా చెప్పాను. స్టోరీ ఇది, కాన్సెప్ట్ ఇది. ఎప్పుడు కూడా సినిమాలో ఇప్పుడు 24-26 క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఎవరికి కూడా ఫేస్ కనిపించదు, మీకు అలా ఓకే అయితేనే చేద్దాం అంటేనే వాళ్ళందరూ ఓకే అయిన తర్వాత చేశాను. కంటెంట్ చూసుకున్నారు మొత్తం? చూసామండి. ఎలా అనిపించింది మీకు? చాలా బాగా వచ్చిందండి. అంతేనా? చాలా. అంటే ఇంకొకటి ఏంటంటే నాకు బాగా అనిపించడం వేరండి. ఏ జోనర్కి లేరు, హర్రర్ లాగా అనిపిస్తుంది ట్రైలర్ టీజర్ చూస్తుంటే. ఏ జోనర్ అసలు మీరు పర్టికులర్గా ఏం చెప్పదలుచుకున్నారు దాంట్లో? పర్టికులర్ ఏం లేవండి, కథనమే ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో తీసిన కాన్సెప్ట్. దాంట్లో లవ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, హర్రర్ ఉంది, అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసామండి. ఇది కామెడీ ఉంది అంటున్నారు? కామెడీ కూడా ఉందండి. ఇప్పుడు సెన్సార్ వాళ్ళు యూబీఐ ఇచ్చారండి సర్టిఫికెట్. ఓకే, ఇదే అంటే డెఫినెట్గా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అడల్ట్ ఓరియంటెడ్ అయితే కాదండి. ఓకే, ఫుల్ ఫ్యామిలీ హ్యాపీగా ఎంజాయ్గా చూసుకునే మూవీ ఇది. డైలాగులు స్పష్టంగా వినపడుతుంటే క్లియర్గా అండి, క్లియర్గా ఎవరు తప్ప అన్నీ వినపడుతూ ఉంటాయి. ఒక ఫేస్లో ఒకటి రివీల్ చేయరు. అంతే అండి. మామూలుగా రెగ్యులర్ సినిమాలకనే అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి రెగ్యులర్గా. ఓకే, డైలాగులు ఎవరు రాశారు? నేనే రాశానండి. ఎందుకంటే ఫేస్ కనిపినప్పుడు కామెడీ పంచులు పడాలంటే ఏదైనా పంచులు ఉంటేనో, అవును, పవర్ఫుల్గా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు డైలాగులు ఉంటేనో అవును కమ్యూనికేట్ అవుద్ది ఎక్కువ. అవునండి, నేనే రాశాను డైలాగులు, అన్నీ కూడా బాగానే వచ్చాయి. నాకు తెలిసి దాసనారాయణ గారు ఉంటే ఈ టైంలో షాక్ అయ్యారేమో. అయ్యో, అంత పెద్ద మాట. ఎందుకంటే ఆయన చేయని జోనర్ అంటూ లేదు, ఆయన టచ్ చేయని జోనర్ అంటూ లేదు. ఆయనే కథ రాసుకుంటారు, ఆయన డైలాగ్ రాసుకుంటారు, సాంగ్ రాసుకుంటారు, స్క్రీన్ ప్లే రాసుకుంటారు, అవునండి, అన్నీ చేస్తారు. కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసిన వ్యక్తి ఒక ఆయన. అదే మొన్న మన భరద్వాజ గారు కలిసేంతవరకు, తమ్మారెడ్డి భరద్వాజ గారు కలిసేంతవరకు తెలియదండి మాకు కూడా. స్పీల్బర్గ్ చేశారు 1971లో డ్యూయల్ అనే మూవీ ఒకటి ఉంది అని చెప్పారు ఆయన. అప్పటివరకు మాకు కూడా తెలియదు అలాంటి ఒక మూవీ ఉందనే విషయం. ఆయన చెప్పిన తర్వాత చూసారా? చూడలేదండి. మీరు బేసిక్గా ఇంత వైలెంట్గా ఇంత డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. బేసిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? వైలెంట్ అనకంటే డిఫరెంట్ అంటే బాగుందండి. అఫ్కోర్స్ వైలెంట్ అంటే అది ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. డిఫరెంట్గానే ఆలోచిస్తున్నామండి అంతే. ఏం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి, మామూలుగా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అంతే. ఫ్యామిలీస్ అందరు కూడా బిజినెస్ ఫ్యామిలీ అంతే తప్ప వేరే ఏం లేదు. సినిమా ఇండస్ట్రీ రావాలని ఎందుకు అనిపించింది? డబ్బులు తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ పెడతారంటే ఇండస్ట్రీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అసలు? ఏం లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము యాక్చువల్గా. వేరే ఫ్రెండ్ ద్వారా, వేరే వాళ్ళ ద్వారా, పరిచయం ద్వారా వచ్చాము యాక్చువల్గా. కానీ అనుకోకుండా డైరెక్టర్ అవుతాను నేను కూడా ఊహించలేదు. ఓకే, డైరెక్షన్ అనేది ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసి తర్వాత ఒక డైరెక్టర్ అయ్యి హిట్లు కొట్టడానికి ఒక 10-15 సినిమాలు హిట్లు కొడితే జీవితం అయిపోతుంది ఇక్కడ జనాలకి. మీరు డైరెక్టర్కి వచ్చి డైరెక్షన్ చేసేసామంటే మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు? డైరెక్షన్ చేయాలని అనుకున్న తర్వాత మీరు చేసింది ఏంటి అసలు? ఏం లేదండి, ఫస్ట్ స్టోరీ రాసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మాతృ మూవీ చేస్తున్న డిఓపి గారికి వినిపించాను, ఇలా చేద్దామనే ఆలోచన ఉందన్న. అంటే సరే చేయండి అన్న అని అన్నారు. అన్న తర్వాత అట్లా ప్లాన్ చేసుకుంది, పర్టికులర్ ప్లాన్ ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు కదా ప్రతి ఒక్కరు కష్టపడలేదు అని నేను అట్లా. అందరూ కష్టపడుతున్నారు, అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అట్లా అని చెప్పేసి ఇప్పుడు తండ్రి రిక్షా కష్టపడి చదివించాడు కాబట్టి కొడుకు ఇంకో రిక్షా కొనివ్వలేడు కదండి. అప్పుడున్న చేంజెస్, అప్పుడున్న వేస్ పట్టుకుని వెళ్ళిపోవడమే ఇంపార్టెంట్. ఓకే, అలాగా ఉద్దేశించి తప్ప ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ తీయగలనని నమ్మకం నాకుంది. నేను చెప్పిన విధానం మా డిఓపికి నచ్చింది. ఆర్టిస్టులను కూర్చోబెట్టి కూడా ఇలా చేద్దామని చెప్పాను. తీసుకున్నాం ఎక్స్పెరిమెంటల్. తీసిన తర్వాత అందరూ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పారు మీలాంటి వాళ్ళు. ఓకే, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మూవీకి దానికి అదే మళ్ళీ కార్యాచరణ చేయటం అలా. ఓకే, ఈ సినిమా వర్క్ అంటే ఓకే, మీకు స్క్రిప్ట్ నమ్మారు, స్క్రిప్ట్ చేశారు, డిఓపి గారు మీరు అంతా కూర్చున్నారు, అయిపోయింది. అవును సార్. అండి సినిమాకి కావాల్సింది మూలం కథ. ఆ కథ బాగుంటే చాలు, కథ చెప్పే విధానం బాగుంటే చాలు. ఆ ఉద్దేశంతో నేను వాళ్ళని అప్రోచ్ అవటం, వాళ్ళకి చెప్పి వాళ్ళు నన్ను చెన్నై రమ్మంటాం, నేను వాళ్ళకి స్టోరీ చెప్పడం, మణిరత్నం గారికి, సుహాసిని గారికి ఇద్దరికి అవునండి చెప్పడం, వాళ్ళు ఇమీడియట్గా కంటిన్యూస్గా డేట్స్ ఇవ్వడం జరిగిపోయింది. వాళ్ళు డేట్స్ ఇచ్చాక మేము ఇమీడియట్గా స్టార్ట్ చేసాం అంతే. కంటిన్యూస్గా ఇచ్చేసారు డేట్స్. ఓకే, సెకండ్ థర్డ్ టైం లేకుండా. షూట్ 27 days చేసామండి. ఓకే, షూట్ మన సాంగ్ షూట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది అంతే.
27 రోజుల్లో సినిమా తీసేశారు. చేసామండి. నీ షాక్లు ఇస్తున్నారు మీరు అంతా. అయ్యో అదేం లేదు, ఇప్పుడు చెప్తున్నానండి, నేను సంవత్సరం పట్టింది 6 నెలలు పట్టిందని చెప్పడం అనవసరం కదండి. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా, అదే జోనర్ సినిమా అది. సుహాసిని గారు సీనియర్ జర్నలిస్ట్ అండి మూవీలో. సందీప్ మాధవ్ గారు లీడ్ రోల్ హీరోగా. సందీప్ మాధవ్ గారు లీడ్ రోల్ హీరోగా. వాళ్ళిద్దరు కాంబినేషన్ అండి. ఓకే, వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా. సందీప్ మాధవ్ గారు లీడ్ రోల్, మన సుహాసిని గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ రోల్. ఇంత మునుపు మీరు చేసిన సినిమాలో అఫ్ కోర్స్ పెద్ద ఆర్టిస్టులు ఉన్నారో లేదో బయటికి తెలియదు, ఎవరు చేశారో ఏంటి అనేది ఫేస్లు కూడా చెప్పలేదు. ఓకే, అది ఓకే. బట్ ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఆమె. అవునండి. ఆమెను డీల్ చేస్తున్నప్పుడు సెట్లో ఎలా ఉండేది పరిస్థితి? ఆమె ఒక మాట మనం చెప్పాలంటే ఆలోచిస్తుంటాం, నాకు ఇది కావాలి, ఇలా కావాలి, ఇలా చేయండి, ఈ ఎక్స్ప్రెషన్ చేయండి, ఈ ఎక్స్ప్రెషన్ వద్దని చెప్పి. సెట్లో ఎలా ఉండేవాళ్ళు? సుహాసిని గారు మీకు ఆమెతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. చెప్పండి. సుహాసిని గారుతో కో ఆర్టిస్టులు ఉన్నారు ఇంకా ఆమె కాంబినేషన్లో. వాళ్ళ పేర్లు ఇప్పుడు మెన్షన్ చేయడం వద్దు. ఓకే. వాళ్ళు చెప్పారు డైలాగ్ కొంచెం ఇలా చెప్తే బాగుంటుందేమో మేడం అని సుహాసిని గారు చెప్పారు. తను చెప్పినప్పుడు సుహాసిని గారు ఒకటే చెప్పారు, శివప్రసాద్ ఏం రాసుకున్నాడో శివప్రసాద్ అదే చెప్పాడు, మనకి ఏం చెప్పాడో అదే తీస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్కి వచ్చింది. ఓకే. ప్రతి డైలాగు ప్రతి దాంట్లో వివరణ ఉంది. నేను 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చాలా బాగా చేస్తున్న వ్యక్తి. ఫస్ట్ అసలు మంచి హ్యూమన్ బీయింగ్ అతను. అతని డైలాగులు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. దాంట్లో నేను ఇంతవరకు ఒక కరెక్షన్ కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆయన తీసే విధానం బాగుంది, చెప్పే విధానం బాగుంది, చెప్తున్న డైలాగులు కూడా బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం కల్పించుకొని చెప్పడం వద్దు. ఏ మాత్రం తేడా ఉన్నా నేనే చెప్పేస్తా, అసలు ఆయన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేశారు పక్కన కో ఆర్టిస్టులకి. అది సరిపోద్ది కదండి నాకు. ఓకే. అది నా ముందే చెప్పారు, అందరికి వినపడేలా చెప్పారు. ఎవరెవరు ఉన్నారు సెట్లో? అప్పుడు సెట్లో అప్పుడు ఉన్నారండి, అందరూ ఉన్నారు. ఓకే. నాకు ఇంకొక హ్యాపీ మూమెంట్ ఏంటంటే అండి, సినిమా మొత్తంలో కూడా అందరు చాలా పెద్ద కాస్టింగ్ అండి. బాబుమోహన్ గారు, వై విజయ్ గారు, రజిత గారు, హర్షవర్ధన్ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, సుదర్శన్ గారు, అందరూ కూడా ప్రతి ఫ్రేమ్లో కూడా, కాశీ విశ్వనాథ్ గారు, రాజా రవీంద్ర గారు, ప్రతి ఫ్రేమ్లో కూడా తెలిసిన ఆర్టిస్టులే కనపడతారు. ఎక్కడ కూడా అరే తెలియదు అనే ఫీలింగ్ ఎక్కడ ఉండదు. అందరూ కూడా వెల్ నోన్ ఆర్టిస్ట్, జనాలు చూడగానే ఆడియన్స్ చూడగానే గుర్తుపట్టే ఆర్టిస్టులే కనపడతారు. మూవీ షూటింగ్లో బాగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటంటే, నా చిన్నప్పటి నుంచి నాకు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి రచనలు అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం, వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళ రచనలు చాలా ఇష్టం. అలాంటిది నేను ఎప్పుడైనా ఆయనతో ఒక ఫోటో తీసుకోవాలి అని ఫీల్ అయ్యేవాడిని. ఎప్పటికైనా ఆయన గెలవాలి, ఒకసారి ఫోటో తీసుకోవాలని ఫీల్ అయ్యేవాడిని. అలాంటి పర్సన్కి, అలాంటి లెజెండ్కి నేను స్టోరీ చెప్పడం, ఆయన ఎన్నో సంవత్సరాల తర్వాత షూటింగ్కి రావడం, నేను డైరెక్షన్ చేస్తే ఆయన యాక్ట్ చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సుహాసిని గారికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఒక కాంబినేషన్లో చిన్న సీన్ ఒకటి ఉంటుందండి. వాళ్ళిద్దరిలో కాంబినేషన్లో చిన్న ఒక ఇంటర్వ్యూ సీన్ ఉంటుంది ఇద్దరికి. అది అయిపోయిన తర్వాత లేచి ఆయన కౌలించుకున్నారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎందుకని బాగా తీసారన్నా, డైలాగ్ చాలా బాగున్నాయని చెప్పేసి కౌలించుకున్నారు ఆయన. ఇక అంతకు మించిన ఏముంటుందండి, నాకు చాలా ఆత్మసంతృప్తి అనిపించింది. అసలు నేను ఆయన కలిస్తే చాలు, చూస్తే చాలు, ఫోటో దిగితే చాలు అనుకున్న వ్యక్తిని డైరెక్షన్ చేయడం, అతను నా డైలాగులకి మెచ్చుకొని నన్ను కౌలించుకోవడం, ఇంతకు మించిన అదృష్టం ఏముంటుందండి. అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అది. మీరు ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పెద్ద ప్యాడింగ్ ఉంది సినిమా. అవునండి. ఎంత పెట్టాడు బడ్జెట్ మీరు అసలు? బడ్జెట్ విషయాలు ఇప్పుడు ఎందుకండి, బడ్జెట్ విషయాలు. మీ సినిమా ఏంటి ఇంత పెట్టాను, నా సినిమా రేంజ్ ఇది అని చెప్పుకుంటారు కొంతమంది. అయితే 10 కోట్లు పెట్టాను, 15 కోట్లు. ఏమీ చెప్పొద్దండి, ఏమీ నా ఒపీనియన్లో ఏమీ చెప్పొద్దు. రిజల్ట్ కనపడాలి, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఇవన్నీ కాదండి. ఇచ్చుకోళ్ళ తర్వాత ఏంటి అనేది కావాలి. కాన్సెప్ట్ ఏంటి, కంటెంట్ ఏంటి, కథ ఏంటి, కథ తీసిన విధానం ఏంటి అనేది చాలండి, అంతే. ఓకే. మనం దేవుడికైనా ఎవరికైనా మనం పూజలు చేయగలం. అవును. వరం ఇవ్వాలా, శాపం ఇవ్వాలా ఆయనది, దేవుడి ఫైనల్ డిసిషన్. అలాగే మన సినిమా తీయడం వరకు ఎవరెవరిని పెట్టి తీస్తున్నాం, ఎలా తీస్తున్నాం అనేది మన వరకు. ఏం చేసినా ఫైనల్ జడ్జిలు ప్రేక్షక దేవుళ్ళే. సినిమా చేస్తున్నారంటే ఒక 4 కోట్లు పెట్టుకుందాం, ఒక సినిమా చేద్దాం. ఈ సినిమాకి ఇప్పుడు ఓటీటీ మార్కెట్ ఉంది, థియేటర్కి వచ్చినా రాకపోయినా సేఫ్ సైడ్ ఇది. ఓటీటీ మార్కెట్ ఉంది, లేకపోతే శాటిలైట్ అమ్ముకుందాం, డిజిటల్ రైట్స్ అమ్ముకుందాం, మనం సేఫ్ అవుతాం. ఈ క్యాల్కులేషన్స్ అన్నీ ఉంటాయి కదా? ఉంటాయండి, ఉన్నాయి కూడా. కానీ ఆ బిజినెస్లో అవన్నీ కాదు. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే, బిజినెస్ అనేది అనదర్ మ్యాటర్. ఇప్పుడు ఎంతసేపటికి మనం మూవీ గురించి మాట్లాడదాం. మూవీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఏంటి, అసలు March 7th రిలీజ్ పెట్టుకున్నాం, ఆ ప్లానింగ్ అవి జనాలకి మన మూవీ ఒకటి ఉంది అని తెలియాలనే ప్రమోషన్స్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్లోనే ఉన్నాం. తెలుగు ఇండస్ట్రీలో రామానాయుడు గారు దగ్గర నుంచి చూసుకుంటే అంతకుముందు కూడా ప్రొడ్యూసర్లు ఉన్నారు. అవునండి.
కానీ కొంతమంది పేర్లు తెలుస్తున్నాయి బయటికి. అంటే కొన్ని బ్యానర్లు మాత్రమే నిలబడుతున్నాయి, అవునండి. కొన్ని బ్యానర్లు ఒక ఫ్రైడే తర్వాత బ్యానర్ కనపట్ల అనేది ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎంతమంది మెంబర్లు ఉన్నారు, రన్నింగ్లో ఎంతమంది ఉన్నారు అనేది టాపిక్ రన్ అవుతుంది కదా. ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అందుకని లెక్కల గురించి అడిగింది నేను. ఏమనిపిస్తుంది? మీ బ్యానర్ నిలబడాలంటే పెట్టడమే కాదు, రిటర్న్స్ కూడా రావాలి కదా. అవునండి. అది దాని గురించి మాట్లాడుతుంది. ఆ ప్లానింగ్ అంతా నడుస్తూనే ఉందండి. మీరు ప్రొడ్యూసర్ గురించి అన్నారు కాబట్టి నాకు చిన్న చెప్పండి, పర్లేదు, చెప్పండి. బాధాకరమైన విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ అనగానే చాలామందికి నెగిటివ్ ఒపీనియనే తీసుకొస్తున్నారు అందరు కూడా. నెగిటివ్ ఒపీనియన్. ప్రొడ్యూసర్ అనేవాడు ఏంటంటే ఏం లేదు, క్యారవెన్ ఎక్కి ప్రశాంతంగా కూర్చుంటాడు, ఆయన ఎంజాయ్మెంట్లో ఆయన ఉంటాడు అనే ఫీలింగ్ తీసుకొస్తున్నారు తప్ప ప్రొడ్యూసర్ అనేవాడు లైఫ్ని, ఫ్యామిలీస్ని, ఆస్తులని అన్ని తాను అమ్ముకొని ఎన్ని రకాలుగా సాక్రిఫై అవుతున్నాడు అనేది ఎవరు చెప్పరండి అసలు. ఇప్పుడు మామూలుగా హీరో పలానా హీరో అని తెలుసు, డైరెక్టర్ పలానా డైరెక్టర్ అని తెలుసు, ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ పలానా మ్యూజిక్ డైరెక్టర్ అని తెలుసు. కానీ అసలు చాలామందికి నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి తెలుసు ప్రొడ్యూసర్ల పేర్లు, కానీ చాలామందికి అసలు దీని వెనక కనిపించే టోటల్గా జీవితాలని సాక్రిఫై చేసుకొని ఇంతమందికి ఉపాధి కల్పించే వ్యక్తి ప్రొడ్యూసర్. కానీ ఆ ప్రొడ్యూసర్ పేరే చాలామంది తెలియదు అసలు, చాలామందికి తెలియదు. ప్రొడ్యూసర్ అంటే ఒక వేరే రకంగా చిత్రీకరించి ఏదో ఇప్పుడు ఏదో అంటారుగా, ఏదో గుడ్డగాలు చేసి మీద వేసినట్టుగా అతన్ని అలా బ్లేమ్ చేసి వదిలేస్తారు తప్ప అసలు వాడు ఎంతమందికి ఉపాధి ఇస్తున్నాడు, ఎన్ని లైఫ్లు సాక్రిఫై అవుతున్నాయి, తాను ఎంత అమ్ముకుంటున్నాడు, తన ఆస్తులు ఎన్నిపోతున్నాయి, తను ఎంత కనపడకుండా వెళ్ళిపోతున్నాడు అనే విషయం ఎవరు చేయరండి అసలు. ఎంతసేపటికి బ్లేమ్ చేసే ఫస్ట్ పర్సన్ సినిమాలో ఎవరైనా ఉండారంటే అది ప్రొడ్యూసర్నే బ్లేమ్ చేస్తారు. అది చాలా బాధపడాల్సిన విషయం అండి, అందరూ బాధపడాల్సిన విషయం. చాలామంది దీన్ని చాలా లైట్ తీసుకుంటారు, కానీ లైట్ తీసుకోవాల్సిన విషయం కాదనేది నా అభిప్రాయం. ఎంతమందికి జీవితాలు ఇస్తూ, ఎంతమందికి లైఫ్ పెడుతూ, ఎంతమందికి ఫుడ్ పెడుతూ, వేల మందికి భోజనాలండి. అదంతా వదిలేసి ప్రొడ్యూసర్ అనేవాడిని జస్ట్ బ్లేమ్ చేయడానికి ఫస్ట్ ఐటమ్ ఎవరంటే ప్రొడ్యూసర్ అంతే. ఇప్పుడు ఆ ప్రజెంట్ అయితే అలా ఇస్తున్నారు. ఓకే, ప్రజెంట్ అలా ఉందంటారు సిచ్యువేషన్. 100% అలాగే ఉందండి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% అలాగే ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి రాకముందు ఒక అంచనా ఉంటుంది, తెలుగు ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీకి రావాలని వచ్చారు మీరు. అవునండి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీని దగ్గరగా చూస్తుంటే, సినిమా పరిశ్రమ దగ్గరగా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అంటే ఇండస్ట్రీ అనేది ఒక పుష్పక విమానం అండి, ఎంతమంది ఎక్కినా ఇంకొక ప్లేస్ ఉంటుంది. ఇండస్ట్రీ అనేది ఒక అక్షయ పాత్ర, ఎంతమందికైనా భోజనం ఉంటుంది. కాబట్టి తినే విధానం తెలియాలి, కూర్చునే విధానం తెలియాలి. ఇప్పుడు సినిమా స్టోరీ అన్నారు, రాసుకున్నారు, థాట్స్ వచ్చినాయి, ఓకే సార్. బట్ పాటలు రాయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఏ మ్యూజిక్ డైరెక్టర్తో మీరు పాటలు రాయించుకున్నారు? మీతో ఏ మ్యూజిక్ డైరెక్టర్ రాయించారు? మీరు ఏ సినిమాగా పెట్టుకున్న పాట అది? ఫస్ట్ మాతృ మూవీలో సాంగ్ అండి, ఏదేదో చేయమంటుందని ఒక రొమాంటిక్ సాంగ్ రాసాము. అందాల బొమ్మ మా అమ్మ, అపరంజి బొమ్మ మా అమ్మ అని ఒక సాంగ్ రాసాము. అమ్మ పేద? అవునండి, ఆ సాంగ్ రాసాము. ఓకే. ఈ దీంట్లో ఇప్పుడు రారాజా మూవీలో నాకేమో పెళ్ళి అయింది సాంగ్ రాసామండి. ఓకే. శేఖర్ చంద్ర గారి వాళ్ళు ట్యూన్స్ వాళ్ళే ఇచ్చారు, వాళ్ళ కనుక రాసామండి అంత. ఓకే. పెద్ద ప్లానింగ్ ఏం లేదండి, అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్లో కొన్ని ఫ్లోలో వెళ్ళిపోవాల్సిందే. అలా ఫ్లోలో వెళ్ళిపోయినాయి తప్ప పర్టికులర్గా ఏదో పెద్ద ప్లాన్ చేసి ఏదో గ్రాఫ్ వేసి చేసినవి ఏం కాదండి. ఓకే. మీరు రాసిన పాటలు కూడా డిఫరెంట్ జోనర్లో ఉన్నాయి అన్నీ. అవునండి. రొమాంటిక్ సాంగ్, అది రొమాంటిక్, అమ్మ, ఇంకోటి పెళ్ళి అన్నారు. నాకేమో పెళ్ళింది సాంగ్, అన్నీ 3 డిఫరెంట్ వేలు. ఓకే. ఎంతో ఫీల్ అయితే తప్ప రాయలేరు అయ్యి. అంటే అమ్మ సాంగ్ మాత్రం ఫీల్ అవుతూ రాసిందే, మిగతా అనుకోకుండా రాసింది. ఫీల్ అవ్వకుండా రాశారు వాటిని? అవునండి. ఓకే. ట్యూన్లను బేస్ చేసుకుని రాసింది. పెద్ద లిరిసిస్ట్లే సార్ ఆ పదాలు పడక, లేకపోతే ఆలోచనలు రాక 2 నెలలు పట్టిన సాంగ్, 3 నెలలు పెట్టిన సాంగ్, లేకపోతే ఇన్ని రోజులు తీసుకుందని మాట్లాడుతుంటారు కదా. మీ పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు పట్టింది పాటలు రాయడానికి? ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ 4 hours పట్టిందండి. 4 hours పట్టింది. అందాల బొమ్మ మా అమ్మ సాంగ్ విత్ ఇన్ 1 hourలో రాసాము. ఓకే. నాకేమో పెళ్ళయింది అసలు రాయలేదండి. మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ శేఖర్ చంద్ర గారి ముందు కూర్చొని ట్యూన్ వినిపిస్తుంటే మేము అనుకొని యాడ్ చేసుకున్న పదాలు యాడ్ చేసుకుంటూ వచ్చిన సాంగ్ అది. పెన్ను పేపర్ పెట్టి రాయలేదండి, అది నాకేమో పెళ్ళయింది సాంగ్ పెన్ను పేపర్ పెట్టి రాసింది కాదు. సినిమాకి అర్థం మార్చేసారు? మార్చేస్తున్నానండి, లేదు అస్సలే కాదు. మీరు ట్రెండ్ చేసుకుంటారంట? అలా ఏం లేదండి, అందరితో పాటు మనం, కానీ మనకంటూ ప్రత్యేకంగా ఏం లేదండి, ఏం లేదు. ఓకే. ప్రత్యేకంగా మనం ఏదో మార్చడానికి వచ్చిన వాళ్ళం కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి వచ్చిన వాళ్ళం అనుకోండి పోనీ. కానీ మనం ఏదో మారుస్తాం, మనం ఏదో చేస్తాం, మనం ఏదో అని అలా చెప్పొద్దండి, అలా కాదు అసలు. మనం ఎంత అండి అనువంత. ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నాకు తెలిసి ఒక 10-15 కోట్లు అయితే అయిపోయి ఉంటాయి.
మీ ఇంటి దగ్గర నుంచి సపోర్ట్ ఎలా ఉంది మీకు? సపోర్ట్ చాలా బాగుందండి. సపోర్ట్ చాలా బాగుంది. అన్నిటికంటే మోరల్ సపోర్ట్ ఇంపార్టెంట్ అండి మనిషికి. మోరల్ సపోర్ట్ బాగుంది. ఓకే. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా మామయ్యలు అందరూ కూడా మోరల్ సపోర్ట్ బాగుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ చూస్తుంటారు మీరు? లేదండి, చాలా సినిమాలు చూడలేదు. అంటే నా ఒపీనియన్ ఏంటంటే, చాలామంది అంటుంటారు సినిమాలు చూడండి, సినిమాలు చూస్తాను, నాకు నచ్చినవి మంచిగా అనిపించినవి చూస్తాను, నచ్చకపోయినా అయితే నేను సినిమాకి వెళ్ళాను. బలవంతంగా అయితే కూర్చోబెట్టలేరు ఎవరు. కానీ నా అభిప్రాయం ఏంటంటే, నేను రాసే కథలపైన, నేను రాసే వాటిపైన ఎవరి ప్రభావం పడకూడదు. ఇప్పుడు ఏదో ఒకటి డెఫినెట్గా ఆ సీన్ ఈ సీన్ కంపేర్ చేసేసి ఈ సీన్ ఆ సీన్ సేమ్ ఉంది అనే ఫీలింగ్ రాకూడదు. నేను ఏదైతే రాసుకున్నానో అదే తీస్తాను, అదే చెప్తాను. ఓకే. ఇప్పుడు ఎంతవరకు సందీప్ గారు మాధవ్ కానివ్వండి, మన సుహాసిని గారికి కానివ్వండి, ఎవరికైనా నా దాంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు మీకు మళ్ళీ ఎప్పుడో టచ్ అవుతారు. డెఫినెట్గా మీరు అడగవచ్చు. నేను ఏమైతే రాసుకున్నానో అదే వాళ్ళకి చెప్పాను, ఏమైతే చెప్పానో అదే తీశాను. మీకు బుక్స్ చదివే అలవాటు ఉందా? ఉందండి, బుక్స్ చదివే అలవాటు ఉంది. నవల్స్ బాగా చదువుతారా? చదువుతాండి, అంతే బాగా కాదులేండి కానీ చదువుతాను. కనీసం ఎక్కడ పని చేయలేదు, కనీసం చూసి చూడను అనలేదండి మరీ అసలు. ఇప్పుడు ఏంటంటే పిచ్చి వేరు అభిరుచి వేరండి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుందండి, అన్నీ వదిలిపెట్టుకొని చేసే పనులు పెట్టుకొని జాబులు పెట్టుకొని చూడడం అనేది పిచ్చి. నువ్వు చేసే పని చేసుకుంటూ గంటకోసారి స్కోర్ చూడడం అనేది అభిరుచి. ఓకే. మనిషికి అభిరుచి ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు అని నా అభిప్రాయం. అభిరుచి ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ప్రతి సినిమా నేను చూడలేనండి, సినిమా బాగున్నాయి అనిపిస్తే డెఫినెట్గా చూస్తా. మొదటి ఎగ్జామ్తో ముందుకు వస్తున్నారు, ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అవునండి. మార్చేయడా? రారాజా. అవును సార్. టైటిల్ జస్టిఫికేషన్ ఏం చెప్తారు? టైటిల్ జస్టిఫికేషన్ ఏం లేదండి, హీరో పేరు రాజా, హీరోయిన్ పేరు రాణి. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఇది, రారాజా. అంతే అండి. శేఖర్ చంద్ర ఎంతవరకు న్యాయం చేసేది ఇలాంటి సినిమాకి మ్యూజిక్ విషయంలో? టోటల్ క్రెడిట్ గోస్ టు ఇవ్వాలంటే వాళ్ళిద్దరికీ ఇవ్వాలండి, ఆ తర్వాత నాకు ఇవ్వాలి. డిఓపి శ్రీ రాహుల్ శ్రీవాస్తవ్ గారికి, మ్యూజిక్ విషయంలో శేఖర్ చంద్ర గారికి, ఓకే, వాళ్ళిద్దరికే ఇవ్వాలి, ఆ తర్వాతనే నాకు ఇవ్వాలి. అంతే, వాళ్ళిద్దరే బాగా చేశారు. ఇప్పుడు నేను చెప్పగలను, కథ బాగుంది, నేను రాయగలను, చెప్పగలను, కానీ చూపించే కన్ను డిఓపి గారిదిగా, అందరు చూసే కన్ను డిఓపి గారిదిగా. అతను కానివ్వండి, ఇప్పుడు మన శేఖర్ చంద్ర గారు కానివ్వండి, చాలా చాలా అద్భుతంగా ఇచ్చారండి. ఓకే. ఎంత డ్యూరేషన్ సినిమా? 199 minutes అండి. 99 minutes అంతే అండి. ఓకే. సెన్సార్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. సెన్సార్ గారు గారండి. కట్స్ ఏమని చెప్పారా? ఏం చెప్పలేదండి, ఒక్క కట్ కూడా చెప్పలేదు అసలు. ఒక్కటే చెప్పారు, ఒక దగ్గర చిన్న దాంట్లో స్మోకింగ్ యాడ్ ఒకటి మిస్ అయింది, అది ఒకటే వేసుకోండి అని చెప్పారు. ఓకే. అది తప్ప అసలు ఏమీ చెప్పలేదు అసలు. ఫస్ట్ అసలు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా అప్రిషియేట్. వాళ్ళ ఒపీనియన్ చెప్పారండి. 10 నిమిషాలు మాట్లాడారు. 10 నిమిషాలు మాట్లాడారు. ఓకే. మాట్లాడి చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అసలు ఒక కొత్త కోణం ఇది, అసలు నీకు థాట్ ఎలా వచ్చిందో ఆ థాట్కి హ్యాట్స్ అప్ అని చెప్పారు ఆయన. అసలు థాట్ ఎలా వచ్చిందో అది ఇంపార్టెంట్, అసలు థాట్ రావడం అనేది ఇంపార్టెంట్. ఫైనల్గా రారాజు గురించి ఆడియన్స్కి మీరేం చెప్తారు? డైరెక్ట్ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను, అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా క్లారిటీతో ఉన్నారు, చాలా క్లియర్గా ఉన్నారు. ఆయన ఏం తీశారు, ఏం చూపిస్తున్నారు అనేది స్పష్టంగా ఆడియన్కి అర్థమయ్యేలా విధంగా చెప్పారు. చూద్దాం, మార్చి 7వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ చూసి మీ ఒపీనియన్ తెలియజేయాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ శివ గారు. థ్యాంక్ యూ సార్.